ఎప్సెట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు తెలియని ఒక విషయం ఉంది. ఏంటి అంటే కెమిస్ట్రీ అనేది మీ ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్, ప్లస్ ఈజీగా కూడా ఉంటుంది. సో మీ కెమిస్ట్రీ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే డౌట్ అని కామెంట్ చేయండి. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ చూసారనుకోండి, ఆర్గానిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆర్గానిక్ క్వశ్చన్స్ మీరు ఎలా సాల్వ్ చేయాలి అంటే లాజికల్గా సాల్వ్ చేయాలి. లాజికల్గా అంటే ఎలా అంటారా, సపోజ్ ఒక నేమ్డ్ రియాక్షన్ ఇచ్చారు. ఆ నేమ్డ్ రియాక్షన్లో మీకు అక్కడే రియేజెంట్ ఏంటి అని అడగచ్చు, లేదా రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏంటి అని అడగచ్చు, లేదా ప్రోడక్ట్ అనే ఏంటి అని అడగచ్చు, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద కన్వర్షన్ ఆల్సో. ఓకే, సో మీరు నేర్చుకోవాల్సిన ఏంటి ఇక్కడ, అది ఎలక్ట్రోఫైలా న్యూక్లియోఫైలా నేర్చుకోవాలి, లేదా ఫ్రీ రాడికలా. నెక్స్ట్ కార్బోక్యాటయానా కార్బన్ అయానా, ప్రోడక్ట్ ఎలిమినేషన్ వల్ల వస్తుందా, సబ్స్టిట్యూషన్ వల్ల వస్తుందా, ఎడిషన్ వల్ల వస్తుందా అనేది ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా మీకు తెలిస్తే ఈజీగా లాజికల్గా ఆర్గానిక్ కన్వర్షన్స్ నేమ్డ్ రియాక్షన్స్ సాల్వ్ చేయొచ్చు. ఫిజికల్ దగ్గరికి వచ్చారనుకోండి, కొంచెం బైపీసీ వాళ్ళకి న్యూమరల్స్ కొంచెం కష్టంగా అనిపిస్తాయి, బట్ మీకు ఈజీగానే ఇస్తారు. సో అంటే మీకు న్యూమరికల్స్ ఈజీగా సాల్వ్ చేయాలి అంటే ఫార్ములా రావాలి. ఫార్ములాని బట్టి మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఫార్ములాలో టర్మ్స్ అన్నీ కూడా రాసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ ఆల్రెడీ మీరు నీట్కి అలాగే జేఈకి చదువుతారు కాబట్టి ఎన్సీఆర్టీ లైన్ బై లైన్. సో దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ట్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ ఒకసారి చూసుకున్నామా, ఆక్సిడేషన్ స్టేట్స్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఆక్సైడ్స్, ఇవన్నీ చూసుకున్నారు అంటే ఈజీగా ఉంటుంది. డెన్సిటీ ఎలా ఉంటుంది, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఇవన్నీ. సో నెక్స్ట్ మీరు ఈ 35 డేస్లో ఎలా చదువుకోవాలి కెమిస్ట్రీ అంటే ఏం లేదు. ఫస్ట్ అయితే హై వెయిటేజ్ చాప్టర్స్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, హై వెయిటేజ్ చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆ హై వెయిటేజ్ చాప్టర్స్లో. నెక్స్ట్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, నేమ్డ్ రియాక్షన్లో లాజిక్ పట్టుకోండి, ఫార్ములా షీట్ మేక్ చేసుకోండి. నెక్స్ట్ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చదువుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డైలీ మీరు చదివిన కాన్సెప్ట్ మీద ఎంసీక్యూస్ చేయండి. ఎంసీక్యూస్ అయిపోయిన వెంటనే మీకు ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ పీవైక్యూస్ ఏమున్నాయో అవి సాల్వ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 35 డేస్ అంటే మీకు ఈజీగా ఒక బర్గరు ఒక పిజ్జా తిన్నంత ఈజీ. ఓకేనా? ఫస్ట్ అయితే ఆల్ ది బెస్ట్.